అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం మనం ఎలక్ట్రిక్ పెయింటింగ్ బ్రష్ ని రూపొందించిన జహంగీర్ అహ్మద్ గురించి తెలుసుకుందాం. రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్కి చెందిన జహంగీర్ అహ్మద్ 6వ జాతీయ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో తాను రూపొందించిన ఎలక్ట్రిక్ పెయింటింగ్ బ్రష్ ను ప్రదర్శించి జాతీయ బహుమతిని అందుకున్నాడు. జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైన ఈ ఎలక్ట్రిక్ పెయింటింగ్ బ్రష్ కి ఉన్న విశిష్టత ఏంటి, దీనిని రూపొందించడానికి జహంగీర్ ఎప్పుడు ఎలా ప్రేరేపితుడయ్యాడో తెలుసుకుందాం. చుట్టూ జరుగుతున్న పనుల్ని, పనివారిని, వారి పనిముట్లను పరిశీలిస్తే అంతకన్నా ఎక్కువ సమర్థవంతంగా, సులువుగా, తక్కువ శ్రమతో ఆ పనిని ఎలా చేయవచ్చు, దానికి మార్గమేమిటని ఆలోచించి జహంగీర్ తనంత తానుగా ప్రేరణ పొందాడు. ఫలితంగా కొత్త పరికరాన్ని రూపొందించి పురస్కారాలు అందుకున్నాడు. ఒక రోజున జహంగీర్ ఇంటికి దగ్గరగా ఉన్న ఒక ఇంటి గోడలకు పెయింట్ వేస్తున్నారు. ఎత్తైన గోడ మీద రంగు పూయడానికి పనివాడు నిచ్చెన మీద నిల్చుని దానికి బాల్చీని వేలాడదీసి దానిలో ఉన్న రంగులో మాటిమాటికి కుంచె అంటే బ్రష్ను ముంచి తీస్తూ నానా అవస్థ పడుతున్నాడు. కారణం, అక్కడ నిచ్చెనకి గోడకు మధ్య బాల్చీని నిలబెట్టడానికి, బాల్చీ అంటే బకెట్ అన్నమాట, సో ఆ బకెట్ని నిలబెట్టడానికి తగినంత స్థలం లేదు. రంగు అతని మీద, అతని బట్టల మీద చిందిపోతోంది. ఆ పనివాడి అవస్థ చూసి జహంగీర్కి జాలి వేసింది. ఆలోచనలో పడ్డాడు. తగు పరిశోధన ప్రయత్నం చేసి ఎలక్ట్రిక్ పెయింటింగ్ బ్రష్ రూపొందించాడు. గోడలకు రంగు పూతలు పూసే కుంచెకు అంటే బ్రష్కి విద్యుత్ వ్యవస్థను అనుసంధానం చేయడంతో పూత పనివారి పని ఇంకా సులువయ్యింది. ఈ విద్యుత్ వ్యవస్థలో అతను ఒక అశ్వశక్తి అంటే 1 హార్స్ పవర్ అంటే 1 HP శక్తినియగల మోటార్ని పంపుకి కలిపాడు. 746 వాట్కి సమానమైన ఈ శక్తితో ఈ పంపు కుంచె వెంట్రుకల దగ్గరికి గొట్టం ద్వారా పెయింట్ని పంపు చేస్తుంది. ఈ గొట్టం ఎటు పడితే అటు వంగేటటువంటిదై ఉండి పూత పనివాడు తన వీలు మేరకు వాడుకునేలా అనువుగా ఉంది. ప్రవేశ, నిర్గమ ద్వారాలు గల పెయింట్ బాల్చీకి పంపు కలిపి ఉంటుంది. ఇతను బ్రష్ వెంట్రుకల్లోకి పెయింట్ సమాన రీతిలో వ్యాపించే విధంగా ప్రత్యేకంగా తయారు చేసిన కుంచెను వాడాడు. బాల్చీలోని పెయింట్ ని కుంచె వెంట్రుకల్లోకి పంపు నెడుతూ ఉండగా దాని ప్రవాహం మొదలవుతుంది. పెయింట్ ని ప్రవహింపజేయడానికి లేదా ప్రవాహాన్ని నిలిపివేయడానికి యాక్యుయేటర్ అనగా ప్రవాహాన్ని ప్రేరేపించే చోదనపు ఏర్పాటు కూడా ఈ వ్యవస్థలో ఉంది. దీనికి గల బెల్ట్ ని పనివాడు ధరించి పనికి సిద్ధమవగలడు. NIF వారు జమ్మూ కాశ్మీర్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమిక్ నెట్వర్క్స్ ద్వారా ఇచ్చిన ఆర్థిక సహాయంతోని యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ వారి యూనివర్సిటీ సైన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ అందించిన సాంకేతిక సహాయంతో పెయింట్ చేస్తూ ఉండగా ప్రదర్శించగల తన ఎలక్ట్రిక్ పెయింటింగ్ బ్రష్ నమూనాని జహంగీర్ రూపొందించాడు. ఇదివరలో అటువంటి కుంచె యొక్క ఆవిష్కరణ జరగలేదని నిర్ధారించిన మీదట NIF వారు జహంగీర్ పేరున పేటెంట్ కి దరఖాస్తు పెట్టారు. ఇతని కుంచెకి చాలా విస్తృతమైన అన్వయాలతో వాణిజ్యపరంగా మంచి అభివృద్ధి సామర్థ్యం ఉంది. ఇదొక్కటే కాదు, జహంగీర్ అహ్మద్ పలు రకాల ఆవిష్కరణల రూపకర్త. ఇతని తండ్రి వడ్రంగి పనివాడు, తల్లి సాధారణ గృహిణి. జహంగీర్ ఈ కుంచెను రూపొందించిన నాటికి 19 ఏళ్లవాడు. ఇతనికి 2 తోబుట్టువులు. రంగు పనివారి కష్టాలు చూడలేక వారి కోసం జహంగీర్ కనిపెట్టిన ఈ ఎలక్ట్రిక్ పెయింటింగ్ బ్రష్ ఎన్నో జీవితాలని వర్ణమయం చేసిందనడంలో సందేహం లేదు. ఇది జహంగీర్ అహ్మద్ చేసినటువంటి కృషి. వచ్చే వారం మరొక గ్రామీణ ఆవిష్కర్త గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.